చెప్తే సరిపోదు మేడం. జనం మొత్తం కోరుకునేది జగన్ రావాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే జగన్ చాలా అభివృద్ధి కార్యక్రమాలు ఎన్నో చేపడుతూ ఉన్నాడు కాబట్టి జగన్ ఎన్నుకోవాలని 2024లో కానీ మా ప్రజలు అంతా మళ్ళీ ఆంధ్రప్రదేశ్ జనాభా మొత్తం కోరుకుంటున్నారు. వాడు బయటకు వస్తే జనాలకు ఏమైంది? సీఎం జగన్ ఏం అవ్వదు కదా. 2024 ఎలక్షన్స్ వస్తే మళ్ళీ జగనే గెలుస్తారు. అంత కాన్ఫిడెన్స్ అంటే జగన్ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు, చిన్నపిల్లలకి అమ్మఒడి కానీ, స్కూల్స్ మెయింటెనెన్స్, హాస్పిటల్ అభివృద్ధి, మెడికల్ క్యాంపస్లు అంతా జనం చూస్తూనే ఉన్నారు. అందరూ మళ్ళీ ఎన్నుకోవాలని చూస్తున్నారు. జై జగన్. ఇప్పుడు అంటున్నారు కదా పవన్ కళ్యాణ్ గారు, టీడీపీ పార్టీ జనసేన పార్టీ కలిసి వస్తేనే ప్రజలకు మంచి జరుగుతుందని చెప్పి. టీడీపీ పవన్ కళ్యాణ్ కలిసి వస్తాం అంటే అందరూ కలిసి ఉంటే ఏమవ్వదు. సింగల్గా మా వైసీపీ పార్టీ అనేది పలానా అభివృద్ధి పథకాలను చేసింది, మా పార్టీ గుర్తింపు కోసం మనందరం మళ్ళీ జగన్ ఎన్నుకుంటున్నాం. అంతేగాని అందరూ కలిసి వస్తే ఏముండదు మేడం. ఇప్పుడు చూడబోతేనేమో వాళ్ళు ఏమో రెండు పార్టీలు కలిసి వస్తారు, మరి జగన్ గారు సింగిల్ గా వస్తున్నారు. మరి అదే సింగిల్ గా వస్తామే ఒక గొప్పతనం. అందరూ కలిసి ఉంటే ఎవరు ఏమి ఉండదు. జగన్ గారు భయపడుతున్నారంట కదా, పొత్తుతో రావడం వల్ల జగన్ గారు భయపడుతున్నారంట కదా. జగన్ భయపడతాయండి మేడం. జగన్ భయపడితే 150 స్థానాలు రావు కదా. 150 స్థానం రాదు కదా. ఒక స్థానం 2019 ఎవరికి వచ్చిందో ఏపీ జనం మొత్తానికి తెలుసు. 151 స్థానాలు ఎవరికి వచ్చినాయో అసెంబ్లీ నియోజకవర్గం మొత్తానికి తెలుసు. 170 సీట్లలో 15 సీట్లు కూడా నీకు రావు జగన్ అని చెప్పి పవన్ కళ్యాణ్ 175లో 151 వచ్చింది 2019లో. ఇంకా ఇప్పుడు ఇంకా అవసరం 175 వస్తాం కానీ దానికి ఒక్క సీటు కూడా తగ్గదు మేడం. వస్తాయి. ఎందుకు చేసిన అభివృద్ధి కార్యక్రమం బట్టే మళ్ళీ ఎంచుకుందామని చూస్తారు కానీ ఎవరు ఊరికి నేయరు కదా ఓటు. నేను ఒక్కనే కాదు, అందరూ కోరుకుంటున్నారు. ఏపీ రాష్ట్ర ప్రజలు మొత్తం కోరుకుంటున్నారు. జై జగన్.